గైస్ అందరికీ నమస్తే. సో నేను ఇప్పుడు మహాబలిపురం నుండి పాండిచేరికి రైడ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా లగేజ్ కూడా ఆల్మోస్ట్ ప్యాక్ చేస్తాను. మనం ఈ లగేజ్ మొత్తం బండికి పెట్టేసుకొని మనం స్టార్ట్ అయిపోతాం టువర్డ్స్ పాండిచేరి. నా బైక్ మీదకి నా లగేజ్ మొత్తం పెట్టేశాను. గైస్ కెన్ సీ లైక్ దిస్. సో నేను ఇప్పుడు పాండిచేరికి స్టార్ట్ అయిపోతున్నాను. విత్ 2 to 3 minutes స్టార్ట్ అయిపోతాను. సో ఆన్ ది వే టు పాండిచేరి. కమాన్ పాండిచేరి, వి ఆర్ వెయిటింగ్. మహాబలిపురం నుండి పాండిచేరికి బయలుదేరిపోయాను. నేను మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి మీరు వీడియో వాచ్ చేస్తుంటే. అండ్ నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఈ స్టార్ట్ చేస్తాను కానీ లేకపోతే ఈ రైడ్ రానుంది కానీ నేను అనుకున్నది ఇది చాలా చాలా బట్ నేను అనుకున్న దానికంటే చాలా అంటే చాలా కష్టపడింది. బట్ ఇంత కష్టం వచ్చినా సరే నేను మాత్రం ఇది కంప్లీట్ చేయాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాకు కంప్లీట్ చేయడం. ఇదైతే మనం డబ్బులు సంపాదించాలి బాగా ఇది నా కోసం నేను చేస్తున్నా రైట్. ఎందుకంటే ఇది మనం పుట్టిన తర్వాత పుట్టాము, లేచాము, మార్నింగ్ లేచాము, ఫ్రెష్ చేసాము, ఆఫీస్కి వెళ్ళాము, మళ్ళీ తిరిగి వచ్చాము, పడుకున్నాము, మళ్ళీ లేచాము, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాము. అలా బతకడం అంటే ఓకే బతకాలి తప్పలేదు, అలాగ ఉండొచ్చు. మరి బతకడానికి అది ఇంపార్టెంట్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ మన కోసం మనం మాత్రం ఏమైనా చేయాలి కాబట్టి అంటే నేను పుట్టినందుకు ఒక రైట్ ఇండియా మొత్తం తిరిగాను. నేను ఒక ఉద్యోగం అందమైన దేశాన్ని అని చెప్పి కోసం ఈ రైడ్ నేను స్టార్ట్ చేశాను. సో నాతో పాటు మీరు కూడా ఈ రైడ్ లో జాయిన్ అవ్వండి. నా ఛానల్స్ ఫాలో చేయండి. ఇన్స్టా అయితే ఇన్స్టాలో ఫాలో చేయండి. అండ్ మనం ఈ రైడ్ మొత్తాన్ని కంప్లీట్ చేద్దాము. నాతో పాటు ఈ అందమైన దేశాన్ని చూడండి, ఎంజాయ్ చేయండి గాయస్. ప్లీజ్ టు ఫాలో మీ అండ్ ఎంజాయ్ ద వ్యూస్. అంత అందమైన దేశాన్ని చూపిస్తున్నా నేను మీకు. చూడండి మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి. ఓకే, మనం ఇంకా పాండిచేరి వైపు వెళ్ళిపోతాం. నాకు ఇక్కడ నుండి 83 kilometers ఉంది. ఓకే, జాయిన్ ద జర్నీ. ఇంకా 42 kilometers ఉంది నాకు. ఇదైతే ఏరియా పల్లెటూరులా ఉంది. ఇది చూడండి, మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే ఆ జర్నీలో ప్రతి ఒక్క చోట రోడ్ అండర్ ఎలివేషన్ ఉంది. ఎక్కడ చూసినా సరే టేక్ డైవర్షన్, టేక్ డైవర్షన్, టేక్ డైవర్షన్. ఎన్న తమిళనాడు ఎన్నారే ఇన్ని డైవర్షన్ అంటే ఎత్తారే. ఈ డైవర్షన్ అంటే ఎల్లరా బాబు, డబ్బులు వస్తారా నా పెట్రోల్ కి. ఈ డైవర్షన్ వచ్చు ఇదే ఎన్నాచరే రోడ్ ఆల్ రోడ్డు ఇల్లే అలా ఇల్లే నేను పాండిచేరికి వచ్చేసాను ఆల్మోస్ట్ ఆల్. ఇంకా 4 kilometers 3 kilometers ఉంది నాకు. ఇంకా ఇదేదో చిన్న సిటీలా ఉంది. లెట్స్ గో. పార్టీ మీటింగ్ ఎడుతున్నట్టుంది బా. పార్టీ మీటింగ్ అలా దేవుడు బొమ్మలవి. పాండిచేరిలో గో స్టాప్స్ అని చెప్పి దాంట్లో నా హాస్టల్ ఇది ఒక హాస్టల్స్ బ్రాండ్ అనేది మీరు ప్లే స్టోర్ లో కూడా ఎతకవచ్చు. దాంట్లో ఒక రూమ్ తీసుకున్నాను, మీన్స్ ఒక బెడ్ తీసుకున్నాను. బెడ్ అయితే చాలా బాగుంది. వర్త్ ఫర్ మనీ అన్నట్టు. నాకు చాలా చాలా తక్కువ పడింది. జస్ట్ 450 rupees అంతే. చూడండి, నాకు ఇక్కడ సేఫ్ లాకర్ కూడా ఇచ్చాడు. ఈ సేఫ్ లాకర్ అండ్ దిస్ ఇస్ మై బెడ్ అనమాట ఫర్ టు నైట్. బెడ్ బాగుంది. అండ్ ఐ థింక్ దిస్ గుడ్ ఇనఫ్ ఫర్ మై. ఇది చాలు అనుకున్నాను నాకు ఒక్క రోజు కోసం సర్వైవ్ అవ్వడానికి. ఇదైతే చాలు. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే, లేదా ఇది చాలా సిటీస్ లో ఉంది, మీరు కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, ఓరోవెల్లో ఉన్నాను. నేను ఓరోవెల్లో ఎందుకున్నాను అంటే పాండిచేరి దగ్గరలోనే ఓరోవెల్ ఉంది. అండ్ ఓరోవెల్ నుండి పాండిచేరి జస్ట్ 10 kilometers. అండ్ ఇక్కడ మాతృ మందిర్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్దాం. దాని తర్వాత పాండిచేరి ఫ్రెంచ్ కాలనీ అండ్ దాని తర్వాత రాక్ బీచ్ కి వెళ్దాం. కుదిరితే మనం బోటింగ్ కూడా చేద్దాం. అండ్ కుదిరితే, ఎందుకంటే అది తొందరగా క్లోజ్ అయిపోతుంది అండ్ నా దగ్గర టైం అంత లేదు, సో మనం కుదిరితే బోటింగ్ కూడా చేద్దాం. ఓకే చలో. మనం ఇప్పుడు మైత్రి మందిర్ అనే ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సో ఇది మందిర్ అనేది ఇది గుడి లాంటిది కాదు. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ పవర్స్. సో ఇక్కడ ఉండే సాధువులు, ఇంతకుముందు యోగిలు ఇక్కడ పూజలు తపస్సు చేసేవాళ్ళు. శక్తి పొందడానికి తపస్సు చేసేవాళ్ళు ఈ ప్లేస్ లో. ఇక్కడ ఏంటంటే మనకి లోపలికి నాట్ అలౌడ్ అనమాట. లోపలికి వెళ్ళాలనుకుంటే బుకింగ్స్ చేసుకోవాలి ఫస్ట్ నుండే. సో జస్ట్ వ్యూ పాయింట్ మాత్రమే చూపిస్తారు. సో మనకి అది ఎలా ఉంటుంది బయట నుండి అది మాత్రమే అలౌడ్ అనమాట. సో నేను మీకు కూడా బయట నుండి ఎలా ఉంటుందో అది మాత్రం చూపిస్తాను. ఓకే, వచ్చింది. ఇక్కడ చాలా వర్క్ షాప్స్ ఉన్నాయి.
చూడండి మీరు కూడా ఇక్కడ జ్యూస్ షాప్స్ అండ్ కొన్ని వర్క్ షాప్స్ ఉన్నాయి, అన్నీ హ్యాండ్ మేడ్ అంట. అండ్ ఇక్కడ కొన్ని స్టోన్స్ కూడా ఉన్నాయి, ఏంటో స్టోన్స్ అవి హీలింగ్ స్టోన్స్ అని పెట్టారు. లోపలికి వెళ్ళడానికి ఉన్న ఎంట్రీ ఇక్కడ చాలా అంటే చాలా ఫొటోస్ అండ్ కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. చూడండి మీరు కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఇది దాని అవుట్లుక్ డిజైన్. అండ్ ఇదేమో ఇండోర్ ఇలా ఉంటుంది లోపల. అండ్ ఇక్కడ ఎవరంటే వాళ్ళు అలౌడ్ కాదంట, పర్మిషన్ ఉంటేనే అలౌడ్ అనమాట. పర్మిషన్ ఉంటేనే అలౌడ్. సో అందుకే పర్మిషన్ లేదు కాబట్టి మనకి నాట్ అలౌడ్. ఇప్పుడు నాకు ఒక పాస్ ఇచ్చారు, బట్ ఈ పాస్కి నాకేం ఛార్జ్ చేయలేదు. 1.5 కిలోమీటర్స్ అండ్ 30 minutes వాక్ అంట బ్రో. ఇక్కడ నుండి మనం చూడాలంటే 1.5 కిలోమీటర్స్ 30 minutes వాక్ అంట. నేను లోపలికి వచ్చేసాను అనుకున్నాను. చూడండి అక్కడ రాసుంది, అదిగోండి అక్కడ రాసుంది, మీరు చూడండి 1.5 kilometers and 30 minutes వాక్ అని చెప్పి. గాయ్స్ కెన్ సీ, అదిగోండి. ఇప్పుడు మనం అటు వెళ్ళాలి అంత లోపలికి బ్రో. ఇప్పుడు నేను 1.5 kilometers నేను నడవాలి, గోల్ తీరిపోతుంది. సర్లే ఇక్కడ దాకా వచ్చాం, చూద్దాం ఏమైంది. ఓకే చలో వెళ్దాం పదండి. 1.5 kilometers వాక్, నాతో పాటు మీరు నడవండి. అండి మైత్రి మందిర్ అంటే. సో మనం దాని దగ్గరికి వెళ్ళొచ్చు అంటే చూద్దాం, ఇంకా వెళ్ళొచ్చాము దాని దగ్గరికి. సో చూస్తుండండి 1.5 kilometers నడవాల్సి వచ్చింది అది చూడడానికి. ఓకే సో గైస్ నేను ఇప్పుడు మైత్రి మందిర్కి ఇంకొద్ది దగ్గరికి వెళ్తున్నాను. వెళ్తున్న దారిలో ఏమైందంటే ఇక్కడ చెట్టు ఉంది కదా, చెట్టు లోపలికి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతుంటే నేను కూడా ఒక ఫొటోస్ దిగి మళ్ళీ మన ప్రయాణం మైత్రి మందిర్ వైపుకి వెళ్దాం. నా డేలో హాఫ్ డే ఇక్కడ అయిపోతుందని తెలుసుంటే నేను ఇంకొద్ది ముందే బయలుదేరేవాడిని, బట్ నాకు తెలియలేదు. సో లెట్స్ గో. అండ్ మనం ఇది అవగొట్టేసి మళ్ళీ ఫ్రెండ్స్ కాలనీకి వెళ్ళాలి. చలో 1 kilometer వచ్చేసాను. అండ్ మనం ఇటు వెళ్ళాలి. ఇది ఏంటో అడవిలో చెట్లలో పొదల్లో ఉంది దారి. అసలు రోడ్డు మీద ఉంది, బండ్లు వెళ్తున్నాయి, మనకు బండి అలౌ చేయలేదు. 2 kilometers నడుపుతున్నాడు ఇటు. సో చూడు ఇటు వెళ్ళాలి. చూడు ఇది ఎలా ఉంది, అక్కడ మెయిన్ రోడ్ ఉంది, మంచిగా బండ్లు వెళ్తున్నాయి. ఇక్కడేమో మనం వెళ్ళాలి. బొక్కల్లో వెళ్ళమంటారు మనల్ని, ఏం మనుషులు ఏంటో. దాని లోపల కూడా వెళ్ళొచ్చు మనుషులు, బట్ దాని లోపలికి వెళ్ళాలంటే స్పెషల్ పర్మిషన్ కావాలి. అది మనకు దొరకదు, అది చాలా కొద్ది మందికి దొరుకుతుంది. అక్కడ ఒక ప్లేస్ ఉంది చూడండి, సిట్టింగ్కి ఉన్నట్టుంది అక్కడ. సో మొత్తం రెనోవేషన్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. సో ఇదే మైత్రి మందిర్ చూడండి. దీన్ని ఏమంటారు తెలుసా, ప్లేస్ ఆఫ్ మదర్ అని కూడా ఏదో అంటారు. ఓకే చలో మందిర్ తర్వాత నుండి మనము మళ్ళీ ఫ్రెండ్స్ కాలనీ వెళ్తాము. వీ హ్యావ్ టు వాక్ అగైన్ ఫర్ 1.5 kilometers. కాసేపు రెస్ట్ తీసుకొని నేను కూడా నడిచి మళ్ళీ ఫ్రెండ్స్ కాలనీ వరకు స్టార్ట్ అవుతాను. ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీ అని పిలువబడే కాలనీలో ఉన్నాను. సో ఈ ఫ్రెంచ్ కాలనీ అంటే నేను కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేశా కానీ, బట్ ఇట్స్ గుడ్, బ్యాడ్ అని కాదు. బట్ దీంట్లో ఏంటంటే ఫ్రెంచ్ కాలనీ అని చెప్పి ఎందుకు పిలుస్తున్నా అంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ మాత్రం ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నాయి. సో యూకే స్టైల్లో ఉన్నాయి అనమాట ఈ ఇప్పుడున్న బిల్డింగ్స్ అన్ని. ఇక్కడ ఫొటోస్ దిగడానికి మాత్రం బాగుంటది, ఎనీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటది. బట్ నేను చీకటికి వచ్చేసా కాబట్టి నాకు ఫొటోస్ దిగడానికి బాగుంది అంటే విల్ ట్రై. ఐఫోన్ కాబట్టి బాగానే ఉండొచ్చు. డెఫినెట్లీగా దిగుదాం మనం కూడా కొన్ని ఫొటోస్. అండ్ మీకు ఫ్రెంచ్ కాలనీ చూపిస్తా చూడండి. ఒక చర్చ్ మీకు ఫ్రెంచ్ కాలనీ చూడండి. బిల్డింగ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ లైక్ యూకే బిల్డింగ్. ఇట్స్ నాట్ లైక్ ఇండియన్ స్టైల్లో లేదు చూడండి బిల్డింగ్ ఇది. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రెంచ్ కాలనీ. ఇక్కడ పబ్లిక్ ఉన్నారు చూడండి, స్తంభాలని పట్టుకొని ఫోటోలు దిగేస్తున్నాడు బా. స్తంభం పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు, ఇంకేం చెప్తాం. మనం ఫ్రెంచ్ కాలనీ, దిస్ కాల్ ఫ్రెంచ్ కాలనీ. సో దిస్ ఈస్ ఫ్రెంచ్ కాలనీ. చూడండి స్తంభాలు పట్టుకొని ఫోటో దిగుతున్నారు. ఇప్పుడు నేను కూడా కొన్ని ఫొటోస్ దిగుతా. ఓకే
ఇప్పుడు నేను ఫ్రెంచ్ కాలనీలో ఉన్నాను అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కెఫేస్ మాత్రం చాలా ఉన్నాయి అండ్ ఇది మొత్తం యూకే బేస్డ్ థీమ్ అన్నమాట, అందుకని దీన్ని ఫ్రెంచ్ కాలనీ అని పెట్టారు. ఇక్కడికి మనం పొద్దున పూట రావాలి కానీ రాత్రి పూట వస్తే అంత ఇది లేదు. సో పొద్దున అయితే కలర్ఫుల్గా ఉంటుంది, సో వీ కెన్ టేక్ మోర్ పిక్చర్స్ అని అనమాట. సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు విజిట్ ఫ్రెంచ్ కాలనీ యూ గైస్ కెన్ విజిట్ ఇన్ ద మార్నింగ్ టైం. ఓకే, నేను కూడా ఇవాళతో ఈ ట్రిప్ని ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాను అండ్ టుమారో మార్నింగ్ 10 o'clock నాకు చెక్అవుట్ ఉంది. సో ఎట్ దట్ టైం 10 o'clock మార్నింగ్కి మనం ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది, ఆ బీచ్కి వద్దాము. నేను ఇవాళకి సెలవు తీసుకుంటున్నాను. ఓకే, అందరికీ గుడ్ నైట్ అండ్ నా వీడియో మొత్తం చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఏమైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. మీకు నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి, ఏది మిస్ అయిందో నేను కవర్ చేసుకుంటాను ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో 100 ఫాలోవర్స్ వచ్చారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద స్పెషల్ పర్సన్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ చలో గాయస్, గుడ్ నైట్ అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.